మన జీవితంలో కొన్నిసార్లు అర్థం కాని సంఘటనలు జరుగుతుంటాయి కదా, అంతా అయోమయంగా అనిపిస్తుంది. అప్పుడు మనలో మనమే అనుకుంటాం, అసలిదంతా ఎందుకు జరుగుతోంది, ఈ కష్టాలన్నీ నాకే ఎందుకు అని. ఆ ప్రశ్న నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది? ఇది మనలో చాలామందిని ఎప్పుడో ఒకప్పుడు వేధించే ఉంటుంది. ఆ మాటలో ఎంత ఒంటరితనం, ఎంత నిస్సహాయత ఉంటాయో కదా. కాని ఈ భావన వెనుక దీనికి మించిన ఒక చాలా లోతైన సమాధానం దాగి ఉంది. సరిగ్గా ఈ గందరగోళం మధ్యలోనే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక గొప్ప సత్యం ఉంది. ఆ సత్యమేంటంటే, అది మన జీవితాన్ని చూసే పద్ధతినే, మన దృక్పథాన్నే పూర్తిగా మార్చేయగలదు. ఆ గొప్ప సత్యమేంటంటే, ఈనాటి మన ప్రశ్నకు ఒక ప్రాచీనమైన సమాధానం ఉంది. మన జీవితంలో యాదృచ్ఛికంగా, అనుకోకుండా జరిగిపోతున్నాయి అని మనం అనుకునే సంఘటనలున్నాయి కదా, వాటి వెనుక ఉన్న ఆ సత్యమేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఈ ఒక్క సంస్కృత వాక్యం, ఇది మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేయగలదు. అదేంటంటే, ప్రారబ్ధం భోగతో వినశ్యతి. సరే, వినడానికి కొంచెం క్లిష్టంగా అనిపించొచ్చు, కాని దీనిలో ఉన్న అర్థం చాలా లోతైనది. దాని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. దీనర్థం చాలా సింపులండి. ప్రారబ్ధ కర్మ అంటే ఏంటంటే, మనం గత జన్మల నుండి మనతో పాటు తెచ్చుకున్న కర్మల ఫలితమనమాట. దాన్ని ఈ జన్మలో అనుభవించడం ద్వారా మాత్రమే ఆ ఖాతాను మనం క్లియర్ చేయగలం. ఇది ఎలా ఉంటుందంటే, ఒక పాత అప్పు తీర్చడం లాంటిది. దాన్ని అనుభవించి తీరిస్తే తప్ప అది మనల్ని వదలదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తోంది. ఈ ఫలితం నుంచి మనం తప్పించుకోలేమా? మనం ఎంత ప్రయత్నించినా కొన్ని విషయాల్ని ఎందుకు మార్చలేకపోతున్నాం? అసలు దీని వెనుక ఉన్న కారణమేంటి? దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే దాని నుండి తప్పించుకోవటానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అదంతా వృధా. ప్రారబ్ధమనేది మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఆ ఫలితాన్ని పూర్తిగా అనుభవించే వరకు అది మనల్ని అస్సలు వదిలిపెట్టదు. ఇది ఒప్పుకోటానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇదే నిజం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు మనం భూమిలో ఒక విత్తనాన్ని నాటామనుకోండి. దానికి నీళ్లు పోస్తే అది ఖచ్చితంగా మొక్కగా మొలకెత్తుతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అంతేకదా, మన కర్మ కూడా సరిగ్గా ఇంతే. ఒకసారి మనం చేసిన పని అనే విత్తనం నాటామంటే దాని ఫలితమనేది వచ్చి తీరుతుంది. ఇది ఒక రకంగా ప్రకృతి నియమంలాంటిది. సరే, అంతా బానే ఉంది. కానీ ఇక్కడే కథలో అసలైన మలుపుంది. అదేంటంటే, జరగబోయే సంఘటన మన చేతుల్లో లేకపోవచ్చు, ఒప్పుకుందాం. కానీ దానికి మనం ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా స్పందిస్తాం అనేది మాత్రం 100% మన చేతుల్లోనే ఉంది. ఆ కీలకమైన ఎంపిక గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. చూడండి, మన ముందు 2 దారులున్నాయి. మొదటిది, జరిగిన దానికి ఆందోళన, కోపం, ద్వేషంతో స్పందించడం. ఇలా చేస్తే ఏమవుతుంది? మనం తెలియకుండానే కొత్త కర్మలను సృష్టించుకుంటాం. అంటే ఈ చక్రం మళ్ళీ మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది. ఇక రెండో దారేంటంటే, దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి శాంతంగా ఎదుర్కోవడం. ఇలా చేసినప్పుడు ఆ పాత కర్మబంధం చాలా త్వరగా తెగిపోతుంది. అందుకే మన ప్రాచీన మహర్షులు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు: జరిగేదాన్ని అంగీకరించు, కాని నువ్వు ఇచ్చే స్పందనను మాత్రం చాలా జాగ్రత్తగా ఎంచుకో అని. ఎందుకంటే ఆ ఒక్క స్పందనే మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తోంది. అయితే మరి మనం కష్టాలను చూసే మన పద్ధతిని, మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేస్తే ఎలా ఉంటుంది? ప్రతి బాధలో కూడా ఒక గొప్ప అవకాశం ఎలా దాగి ఉంటుందో ఇప్పుడు చూద్దాము. సాధారణంగా ఏమవుతుంది? మనకేదైనా సమస్య వస్తే దాన్ని ఒక శత్రువులా చూస్తాం. దానితో యుద్ధం చెయ్యాలి అనుకుంటాం. కాని ఒక్క క్షణం ఆలోచిస్తే అసలు విషయం అది కాదు. మనం ఎదుర్కొనే ఏ సమస్య మనకు నిజమైన శత్రువు కాదు. మరి శత్రువు కాకపోతే ఇంకేంటి? నిజానికి అది మన పాత కర్ముల అప్పును తీర్చడానికి, ఆ బంధాన్ని ముగించడానికి మనకొచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. దీన్ని ఒక శిక్షగా చూడొద్దు. ఇది విముక్తికి దొరికిన ఒక తాళంచెవిలా చూడాలి. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి మనమిప్పటిదాకా తెలుసుకున్న ఈ విషయాన్ని మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? ఈ విముక్తి వైపు మన ప్రయాణం ఎలా మొదలుపెట్టాలి? ఆఖరిగా ఆ దారి ఏంటో చూద్దాం. చూడండి, ఇప్పుడు మన ముందు ఒక స్పష్టమైన నిర్ణయం ఉంది. బాధ నుంచి పారిపోవాలని ప్రయత్నిస్తూ ఈ కర్మల వలయంలో మళ్లీ మళ్లీ చిక్కుకుపోవడమా,
లేదంటే దాన్ని ధైర్యంగా అర్థం చేసుకుని ఒక అవకాశంగా మార్చుకుని మన జీవితాన్ని శాంతి మార్గం వైపు నడిపించుకోవడమా? ఆ నిర్ణయం పూర్తిగా మనదే. మనం ముగించే ముందు ఈ 2 విషయాలు మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది, ప్రారబ్ధమనేది తప్పించలేనిది. అది జరగాల్సిందే జరిగి తీరుతుంది. ఇక రెండోది చాలా ముఖ్యమైనది. దాన్ని మనం ఎలా అనుభవించాలి అనేది మాత్రం 100% మన చేతుల్లోనే ఉంటుంది. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే, భోగంతో అంటే అనుభవించడంతో వచ్చే బాధే విముక్తికి దారి. అంటే ఏ అనుభవమైతే మనకు బాధను కలిగిస్తుందో అదే అనుభవం మనకు విముక్తినిచ్చే మార్గం కూడా అవుతుంది. ఈ విచిత్రమైన కానీ శక్తివంతమైన నిజాన్ని అర్థం చేసుకోవడంలోనే అసలైన ప్రశాంతత దాగి ఉంది.